తీగలు లేకుండా కరెంటు సరఫరా జరిగే విషయం గురించి చూద్దాం. అంటే విద్యుత్ సరఫరా అనగానే మన వైర్లే గుర్తుకొస్తాయి. అసలు తీగలు లేకుండా కరెంటు సరఫరా జరిగితే ఎలా ఉంటుందో రాబోయే కాలంలో సాకారించే దిశగా అడుగులు పడుతుంది అన్నమాట. వైఫై తరహాలో వైర్లెస్ పద్ధతిలో విద్యుత్తును ప్రసారం చేసే పద్ధతిని శాస్త్రవేత్తలు రూపొందిస్తున్నారు. వారి కృషి సఫలమైతే ఆధునిక ఉపకరణాల వినియోగ తీర్థంలో మారిపోనున్నాయన్నమాట. దీని గురించి వస్తే చూద్దాం పూర్తి విశేషంగా. ప్రపంచంలోనే తొలి వాణిజ్య సెంట్రల్ పవర్ ప్లాంట్ను 1882లో న్యూయార్క్లోని ప్రఖ్యాత ఆవిష్కర్త థామస్ ఎడిసన్ ప్రారంభించారన్నమాట. అంటే తొలి వాణిజ్య సెంట్రల్ పవర్ ప్లాంట్ని 1882లోని న్యూయార్క్లోని థామస్ ఆల్వా ఎడిసన్ ప్రారంభించారు. 82 మంది వినియోగదారులకు డైరెక్ట్ కరెంటును డీసీని సరఫరా చేశారన్నమాట. 82 వినియోగదారులకి ఆయన డీసీ కరెంట్ సరఫరా చేశారు. విద్యుత్ శకానికి నాంది అప్పటి నుంచి ప్రారంభమైంది. నాటి నుంచి వైర్ల ద్వారా కరెంటు సరఫరా జరుగుతుంది. ఇందుకోసం భారీగా స్తంభాలు, టవర్లు, తీగలు వాడాల్సి వస్తుంది. ఈ ఇబ్బందులు ముగింపు పలకడానికి వైర్లెస్ విద్యుత్ సరఫరాపై శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రయత్నంలో కొంత పురోగతి సాధ్యమైంది. అంతర్జాతీయ విద్యుత్ సంస్థ అంచనాల ప్రకారం 2030 నాటికి విద్యుత్ అనుసంధానమైన ఉపకరణాల సంఖ్య 250 కోట్లకు చేరుతుందట. దశాబ్దం కిందట వారి సంఖ్య 100 కోట్ల లోపే ఉండేది. వీటి శక్తి అందించడానికి వైర్లు అవసరం అవుతున్నాయి. దీనికి తోడు భూతాప నేపథ్యం శిలాజంతులను తగ్గించుకున్న అవసరం కూడా ఏర్పడింది. వైర్లెస్ విద్యుత్ విధానంపై శాస్త్రవేత్తలు ఇప్పుడు తీవ్రంగా కసరత్తు చేయడానికి ఇది కూడా కారణమే. తీగలు లేకుండా విద్యుత్తును బట్వాడా చేయడానికి శాస్త్రవేత్తలు రకరకాల పద్ధతుల్లో ప్రయత్నిస్తున్నారు. ఇందులో ఇండక్టివ్ కప్లింగ్ ఒకటి. ప్రస్తుతం వైర్లెస్ ఫోన్ ఛార్జర్లలో ఈ విధానే వాడుతున్నారు. ఇందులోని ఛార్జింగ్ కాయిల్లో ట్రాన్స్మిటర్ కాయిల్, ఛార్జ్ అయ్యే సాధనంలో రిసీవర్ కాయిల్ ఉంటాయి. తొలుత ఛార్జింగ్ ట్రాన్స్మిటర్ కాయిల్లోకి విద్యుత్ ప్రవహం చేస్తారు. ఫలితంగా అక్కడ విద్యుత్ అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది. గాలి ద్వారా రిసీవర్ కాయిల్ దీన్ని అందుకుని విద్యుత్తుగా మారుస్తుందన్నమాట. అది ఆ సాధనంలోని బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది. రెండోది రెజోనెంట్ ఇండక్టివ్ కంప్లింగ్ అనమాట. అంటే గాలి ద్వారా రిసీవర్ కాయిల్ని అందుకుని విద్యుత్తుగా మారుస్తుంది అనమాట. ఫస్ట్ది ఛార్జింగ్ ట్రాన్స్మిటర్ అనమాట, కాయిల్లోని విద్యుత్ ప్రవహిస్తుంది. అలాగే రెండోది అయితే రెజోనెంట్ ఇండక్టివ్ కంప్లింగ్. ఇందులో ట్రాన్స్మిటర్ రిసీవర్ కాయిల్స్ని ఒక రకమైన రెజోనెంట్ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేస్తారన్నమాట. ఫలితంగా మరింత సౌదమైన విద్యుత్ బట్టబడి అవుతుంది. మరింత ఎక్కువ దూరం విద్యుత్ పంపాల్సినప్పుడు కరెంటును విద్యుత్ అయస్కాంత తరంగాలుగా అంటే మైక్రోవేవ్స్, లేజర్స్ వంటివిగా మార్చాల్సి ఉంటుందన్నమాట. వాటిని గాలి ద్వారా బట్టవాడాలు చేస్తారన్నమాట. ఒక రిసీవర్ వాటిని పసిగట్టి విద్యుత్తుగా మారుస్తుంది. దిగ్గజ ఆవిష్కర్త నికోలస్ టెస్లా 1890లో వైర్లెస్ విద్యుత్ ప్రయోగాలు చేశారు. 1890లోనే నికోలస్ టెస్లా ఇలాంటి ప్రయోగాలు చేశారన్నమాట. వైర్లెస్ విద్యుత్ గురించి ప్రయోగాలు చేస్తారు. భూ ఉపరితలం ఎగువలో ఉండే వాతావరణ పొర అయోనోస్ఫియర్ను భారీ విద్యుత్ సర్క్యూట్గా ఉపయోగించుకుంటూ విద్యుత్, టెలిగ్రాఫ్, రేడియో కమ్యూనికేషన్ సంకేతం ప్రపంచవ్యాప్తంగా ప్రసారం చేయాలని ఆయన తలపోశారన్నమాట. నికోలస్ టెస్లా 1890లోని వైర్లెస్ విద్యుత్ కోసం భూ ఉపరితలము ఎగువన ఉండే వాతావరణ పొర అయోనోస్ఫియర్ను భారీ విద్యుత్ సర్క్యూట్గా ఉపయోగించుకుంటూ విద్యుత్, టెలిగ్రాఫ్, రేడియో కమ్యూనికేషన్ సంకేతాలను ప్రపంచవ్యాప్తంగా ప్రసారం చేయాలని ఆయన అనుకున్నారు. అయితే దీన్ని సాకారం చేసే పరిజ్ఞానం అప్పట్లో లేదు. ఆ తర్వాత వైఫై, వైర్లెస్ ఛార్జింగ్, సుదూర కమ్యూనికేషన్, సెల్ ఫోన్ వంటి ఆధునిక వైర్లెస్ పరిజ్ఞానానికి అది కారణంగా నిలిచింది. అదే 1940 జూన్లో అమెరికాకు చెందిన విద్యుత్ ఇంజనీరు విలియమ్స్ బ్రౌన్ నేతృత్వంలో నిబంధన మైక్రోవేవ్ పవర్ బీమింగ్ను ఉపయోగించి ఒక చిన్న హెలికాప్టర్ను గగనతలం విహారం చేసింది. ఈ తరగతి సాంకేతిక పురోగతి రంగానికి అనుకూలించింది. 2017 డిస్నీ పరిశోధన బృందం క్వాసీ స్టాటిక్ కామిక్ రెజోనెన్స్ విధానం ప్రయోగం కూడా విజయవంతమైందన్నమాట. విద్యుత్ గాలి ద్వారా బట్వాడా చేయగలిగితే సామర్థ్యం అందుబాటులో వస్తే అంతరిక్ష ఆధారిత సౌర విద్యుత్ కూడా వినియోగంలోకి వస్తుంది. ప్రస్తుతం సౌరశక్తి పగటి సమయానికి పరిమితం అవుతుంది. మేఘావృతమైన రోజుల్లో వర్షపట్టలో ప్రదేశంలో 24 గంటలు దాన్ని పొందవచ్చు. అంతరిక్షంలో సౌరశక్తి తీవ్రత 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది. సౌరశక్తిలో 30% భూవాతావరణ పరాగం చెందిస్తుంది. మరో 4 తాను శోషించుకుంటుంది. మిగిలిందే నేలకు చేరుతుంది. రోజుకి వడపోత తావుండదు. అక్కడ పౌర పలకం ద్వారా వర్షపట్టిన శక్తిని మైక్రోవేవ్స్, లేజర్ పుంజాలుగా మార్చి నేలకు బట్టవాటి చేసి కిందని యాంటెనాల ద్వారా విద్యుత్తును మార్చవచ్చని భావిస్తున్నారు.
గౌతమ సౌరశక్తి స్టేషన్ ద్వారా గిగావాట్ సౌరశక్తిని భూమికి పట్టుబాటు చేస్తే అది ఏడాది పాటు 10 లక్షల ఇళ్లకు సరిపోతుంది. వైర్లెస్ విద్యుత్ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయన్నమాట. వైర్లెస్ విద్యుత్ వల్ల ఆసుపత్రులు, కర్మాగారాలు, ఇంధన కేంద్రాలు, తడిగా ఉండే బహిరంగ ప్రదేశాల భద్రత మెరుగవుతుంది. లోహపు కనెక్టర్లు, వేలాడే కేబుల్ తొలగిస్తే ట్రిప్పింగు, నిప్పురవ్వలు, జలరాగను, షాక్ వంటి సమస్యలు ఉండవు. ఆసుపత్రుల్లో వైర్లు తగ్గితే ఇన్ఫెక్షన్ తగ్గుతాయి. ఛార్జర్లు, పవర్ బ్యాంకులు వంటివి తీసుకెళ్ళిన పని ఉంటుంది. ఫోన్లు, ఈవీ ఛార్జింగ్ పోర్టల్లోని ప్లగ్లను పదే మార్చాల్సిన అవసరం కూడా ఉందన్నమాట. ఉపకరణాలు పూర్తి స్థాయిలో వాటర్ ప్రూఫ్గా మార్చవచ్చు. నీరు, ధూళి లోపల చేరకుండా చూడవచ్చు. వైరింగ్ ఆస్కారాలని రిమోట్ సెన్సర్ సాధ్యమవుతాయి. విద్యుత్ విమానాల్లో డ్రోన్లు, రోటర్లు, వైర్లెస్ పద్ధతులు విద్యుత్ సరఫరా చేయవచ్చు. పవర్ బీమ్లో విద్యుత్ వాహనాల ఛార్జింగ్ కూడా సులువవుతుంది. అయితే వైర్లెస్ కరెంటుకు అవసరమైన భారీ వ్యవస్థ ఏర్పాటు ప్రక్రియ సంక్లిష్టం, వ్యయభరితం కావచ్చు. ఒక మంచి వైర్తో పోలిస్తే వైర్లెస్ ఛార్జింగ్ వ్యవస్థ మరింత సమర్థత తక్కువగానే చెప్పచ్చు. కాయిల్స్, ఎలక్ట్రానిక్ రిసీవర్లు వేడెక్కినప్పుడు విద్యుత్ ప్రసార స్థాయిని పరిమితి ఏర్పడవచ్చు. అప్పుడు అదనపు శీతలీకరణ అవసరం పడుతుంది. ఈ విధానంలో వాడే ఉపకరణాలను విద్యుత్ ఎక్స్చేంజ్ యంత్రాలు, లేజర్లు, రేడియోలు ఫ్రీక్వెన్సీ సంబంధించిన సురక్షిత పరిమితులు లోబడి ఉంటుంది. మొత్తానికి తీగం లేకుండా విద్యుత్ సరఫరా చేసే వ్యవస్థకు సంబంధించిన కొన్ని పరిమితులు ఉన్నా అది మానవాళి జీవన శైలిని మార్చే అవకాశం ఉందని ఎలాంటి మార్పు లేదు. అంటే భవిష్యత్తులో వైఫై తరహాలో విద్యుత్ సరఫరా అందరికీ అందుబాటులో రావచ్చని చెప్తున్నారు అనమాట. ఇది జరిగితే అందరికీ మేలే. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.